వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత మీనరాశిలో శని, సింహంలో రవి బుధ కేతువు, కర్కాటకంలో శుక్రుడు, మిథునములో గురుడు, ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతోంది. దానివల్ల మనకి ఏలినాటి శని ప్రభావం వలన అందరికీ కూడా మనస్సు దిగాలుగా ఉంటుంది. ఆదాయాల్లో ఏ మార్పు లేదు, గత నెల కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం అధికమైనటువంటి ఖర్చులు కలుగుతూ ఉంటాయి. అలాగే మనకి సింహరాశిలో ఉన్నటువంటి రవికేతు బుధ గ్రహాల వలన పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు. మీ ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఇంతకాలం వస్తున్నాయో ఆ వ్యాధులన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాలుగా మీరు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు లేటుగా అవుతున్నాయి. అవన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. బద్ధకంగా ఉండడం, ఎక్కువసేపు నిద్రించడం, ఇలాంటివన్నిటిని కూడా మీరు చేస్తూ ఉంటారు. బట్టల షాపులు, ఇనుమ వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు, హాస్టల్స్, ఈ హోటల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కూరగాయల వ్యాపారస్తులు కూడా మంచిగా సాధిస్తారు. అలాగే రైతుల యొక్క వ్యవసాయం చాలా బాగా పండిస్తారు. అయితే ఈ ఇనుము సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు నడుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వంలో తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి మరి కాస్త ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి కాబట్టి దంపతులకి అలాగే కుటుంబానికి దూరంగా మీరు ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకు శుభవార్తలు వింటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ వారంలో మీరంతా కూడా వినాయకుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవాలి. అలాగే గరిక గడ్డితో వినాయకుడికి ఓం గం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు గరిక గడ్డి ఉండ్రాళ్ళు వేసి వినాయకుడికి సాధన చేయాలి. అలాగే ధూమావతి అమ్మవారికి కుంకుమతో పసుపుతో ఓం ధూమ్ ధూమ్ ధూమావత్యై నమః అనేటటువంటి మంత్రంతో పూజ చేసుకోండి. అలాగే రావి చెట్టుని ఇంట్లో మీరు ఒక కుండీలో వేసుకుని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఏలినాటి శని ప్రభావం కాబట్టి. ఆ తర్వాత 41 రోజులైన తర్వాత ఆ చెట్టుని తీసుకెళ్ళి రోడ్డు మీద పాతేసి దాన్ని వదిలేయకుండా నీళ్లు పోస్తూ పెంచండి. శుభమస్తు.